ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మహేష్ చచ్చాడు అన్నది కన్ఫర్మ్. నా చేతులతో తీసుకెళ్లి నేనే పాతిపెట్టాను. ఏంటండి మీ చేతులతో ఏదో పాతి పెట్టారంటున్నారు? ఏం పాతి పెట్టారో? లహరి, ఏంటా టెన్షన్? నేను రాగానే ఎందుకలా ఫ్రీజ్ అయిపోయారు? అదే సత్య గారు, సడన్ గా మీరు డోర్ నాక్ చేయకుండా లోపలికి వచ్చేసారు కదా, సో అదే ఈ ఫ్రీజ్. మరి పాత పెట్టడం? మొక్క గార్డెన్ లో తన కోసం ఇష్టమైన గులాబీ మొక్క నాటాను అని చెప్తున్నాను. పెళ్ళయ్యాక ఆ మొక్కని కూడా తనతో పాటే తీసుకొస్తుంది. మీకు పర్వాలేదు కదా? అయ్యో పర్వాలేదండి, అదేమైనా పెద్ద చెట్ట, మొక్కే కదా. మా ఇంట్లో బోల్డంత ప్లేస్ ఉంది. ఓ అవునా లహరి, అదే విషయం. అర్థమైంది కదా? నువ్వు మా అందరిని విడిచి అక్కడికి వెళ్తున్నావని అనుకోవద్దు. టెన్షనే వద్దు. సత్య గారు బాధ కలగకుండా బాగా చూసుకుంటారు. ఏం సంతోష్ గారు? యా లహరి, నువ్వు నా లక్కీ క్వీన్వి. నీతో పెళ్ళనగానే నాకు ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చింది. పెళ్ళైన తర్వాత నా లైఫ్ ఇంకా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. పెళ్ళైన తర్వాత నీ లైఫ్ గురించి అస్సలు టెన్షన్ పడకు, ఓకేనా? మీరేదో లహరితో మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. నేను వెళ్తాను. అయ్యో అలాంటిదేమీ లేదు, మేము బయలుదేరుతున్నామని జస్ట్ చెప్పి వెళ్దామని వచ్చాను. ఓకే అండి, బాయ్ లహరి. బాయ్. లహరి, చూసావా, అనవసరమైన టెన్షన్ పడితే ఆ టెన్షనే మనల్ని దొరికిపోయేలా చేస్తుంది. బీ కంట్రోల్, సరేనా? నేనున్నాను కదా, పద. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వదిన నేను బయటికి వెళ్ళొస్తాం. బయటికా? ఈ టైంలో ఏంటి? బర్త్డే పార్టీ అమ్మా. సో లేదు, ఏం లేదు. నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, లగ్న పత్రికలు కూడా పెట్టేసుకున్నాం. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళడం, బర్త్డే పార్టీకి వెళ్ళడం అవసరమా? చెప్పు. వదిన కూడా నాతో వస్తుంది కదమ్మా, ప్లీజ్ అమ్మా. ఇంతకీ బర్త్డే పార్టీ ఎవరిది? నా ఫ్రెండ్ సంధ్య ఉంది కదా. సరే, ప్లేస్ ఎక్కడా? మణికొండమ్మా, లాంకో హిల్స్. శరణ్య, జాగ్రత్తగా వెళ్ళరండి. అలాగే అత్తయ్య గారు. వెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా. పద. సంథింగ్ రాంగ్. అయినా పార్టీని ఎంజాయ్ చేసే పరిస్థితి వీళ్ళది కాదే. ఏం జరుగుతోంది? సంధ్య బర్త్డేనా? దానికి ఫోన్ చేస్తే సరిపోతుంది. హలో సంధ్య, హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యయ్యో, నా బర్త్డే ఈ రోజని ఎవరు చెప్పారు మీకు?
ఇంకా 2 months ఉంది. ఓ అవునా, ఓకే 2 months తర్వాతే కాల్ చేస్తాను. సంధ్య బర్త్డే కాదన్నమాట. అంటే వీళ్ళు అబద్ధం చెప్పి ఎక్కడికో వెళ్తున్నారన్నమాట. అదిగో అక్కడే అతన్ని పాతిపెట్ట. ఇప్పుడు దాన్ని ఎలా తవ్వడం వదినా? చెప్తా పద.